బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. అమ్మా డ్రెస్సింగ్ సెన్స్ మీరు అమ్మ అంటే నాకు ఒక సెన్సేషనల్ టాపిక్ అడుగుతారని నాకు అర్థమైపోతుంది. అమ్మ కదా, అర్థమైపోద్ది. అమ్మ డ్రెస్సింగ్ సెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా ఎక్కడైనా. దాంతోనే మనకు నేను అడుగుతా, నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్, డ్రెస్సింగ్ సెన్స్ అంటే ఎవరికి ఇంపార్టెంట్? ఏ జెండర్ కైనా లేకపోతే ఒకే జెండరా? లేదులేండి, మనం ఫస్ట్ అయితే స్త్రీ వస్త్రధారణ, తర్వాత ఫస్ట్ స్త్రీ వస్త్రధారణ ఎందుకండి? ఇంకొకటి ఉన్నాయి కదా ఈ ప్రపంచంలో, ఈ రెండు ఉన్నాయి కదా జెండర్. ఖచ్చితంగా ఉన్నాయి. సో ఎందుకు అస్తమానం, ఎందుకు లేడీస్ దే ఎందుకు హైలైట్ చేస్తారు? అంటే ఆల్రెడీ కొంతమంది అంటే వాళ్ళే ఇబ్బంది పెడుతున్నారా? ఈ మధ్య మగవాళ్ళు కూడా ఇబ్బంది పెడుతున్నారండి వాళ్ళ డ్రెస్సులతో. అంతేనా? వాళ్ళ డ్రెస్సులతో వాళ్ళు మనని చాలా ఇబ్బంది పెడుతున్నారు. సో అది కూడా మాట్లాడుతున్నాం. ఫస్ట్ మీరు మగవాళ్ళ గురించి చెప్పుకున్న తర్వాతే స్త్రీ వస్త్రధారణ ఎలా ఉండాలి. ఫస్ట్ స్త్రీ వస్త్రధారణ అయిన తర్వాత మిమ్మల్ని ఎందుకు నేను కాదంటాను. ఐ రెస్పెక్ట్ యూ. మీరు ఫస్ట్ మీ మాటే, తర్వాత నేను మాట. ఫస్ట్ లేడీస్, ఎస్, తర్వాత ఓకే. అయితే అమ్మా, ఓ డ్రెస్ వేసుకుంటే ఆ డ్రెస్ నుంచే అవతల వ్యక్తి మనకు రెస్పెక్ట్ ఇచ్చే విధానం ఉంటుంది అంట. అవును, అదైతే 100% కరెక్ట్. డ్రెస్సింగ్ సెన్స్ చాలా ఇంపార్టెంట్. సో అంటే అల్టిమేట్గా డ్రెస్సింగ్ ఎలా ఉండాలి అంటారు? ఈ డ్రెస్సింగ్ అనేదండి ఫస్ట్ ఆఫ్ ఆల్ సందర్భాన్ని బట్టి మనం డ్రెస్ వేసుకోవాలి. ఒక గుడికి వెళ్తే ఒకలాగా వెళ్తాం, ఒక పార్టీకి వెళ్తే ఒకలాగా వెళ్తాం, ఒక ఇంటికి పెళ్లికి వెళ్తే ఒకలాగా వెళ్తాం, నేను ఇంటర్వ్యూకి వస్తే ఒకలాగా వస్తాను, ఎవరికైనా ఒంట్లో బాగాలేదు హాస్పిటల్కి వెళ్ళాలి అంటే ఒకలాగా వెళ్ళాలి, ఎవరైనా పోయారు అంటే వాళ్ళని చూడడానికి వెళ్ళినప్పుడు ఒకలాగా ఉండాలి. సో ఈ డ్రెస్సింగ్ సెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎవరికైనా, జెంట్స్ కానీ లేడీస్ కానీ ఎవరికైనా ఇంపార్టెంట్. సో మన డ్రెస్సింగ్ సెన్స్ ఎలా ఉండాలంటే మనం కంఫర్టబుల్, నేను నా డ్రెస్ అయ్యా నేను చాలా కంఫర్టబుల్గా ఉన్నాను. ఎస్, ఎప్పుడు నువ్వు కంఫర్టబుల్ డ్రెస్ వేసుకోవాలి. నువ్వు ఇంట్లో ఉన్నప్పుడు, నువ్వు ఒక్కదాని ఇంట్లో ఉన్నప్పుడు నీ ఇష్టం వచ్చినట్టు వేసుకుంటావు వేసుకోవో అది కూడా నీ ఇష్టమే, దానికి మేమేం అనట్లేదు. కానీ బయటకు వచ్చినప్పుడు నలుగురులో నువ్వు తిరుగుతున్నప్పుడు ఎలా ఉండాలి అనేది నీకే తెలియాలి. సో మన డ్రెస్సింగ్ అనేది 100% మన కంఫర్టబులే. ఖచ్చితంగా అవతల వాడికి కూడా కంఫర్టబుల్ ఉండాలి అనేది కూడా మనం మైండ్ లో పెట్టుకోవాలి. ఎవరైనా సరే, మీరైనా నేనైనా ఎవరైనా సరే, ఇందులో ఏజ్ ఇప్పుడు ఏం లేదండి, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అనేది ఏం లేదు. తల్లి కూతురు పోతుంటే తల్లి షార్ట్ వేసుకుంటే కూతురు కూడా షార్ట్ వేసుకుంటుంది. ఇప్పుడు తల్లి ఎవరో కూతురు ఎవరో తెలియట్లేదు. సో అందుకని ఇంకా మనం దాని గురించి ఏం చెప్పనవసరం లేదు. అది వాళ్ళ ఇండివిజువాలిటీ, వాళ్ళ ఇంట్లో లక్షణంగా ఇంట్లో ఉండండి. లేదు అకేషన్, నువ్వు దేనికి వెళ్తున్నావు, ఒక క్లబ్కి వెళ్తున్నావు, ఒక పబ్కి వెళ్తున్నావు, వేసుకోండి ఇద్దరు. అవును. సో నేను మొన్న ఎప్పుడో ఒక చోటి ఎక్కడో ఒక చిన్న ఫంక్షన్ అయితే చూశానండి. తల్లి కూతురు వచ్చారు, తల్లి షార్ట్ వేసుకుంది, కూతురు కూడా షార్ట్ వేసుకుంది. అదేం సందర్భము? ఒక చిన్న ఫంక్షన్, ఏదో ఒక అమ్మాయి పుట్టిందో దానికో కూతురు వేసుకుంది, కూతురుతో పాటు తల్లి. ఎవరు పోటీ పడుతున్నారో చెప్పండి. మరి మనం ఏం చేయలేం. వచ్చిన అకేషన్ ఏంటి, మనం ఎలా ఉండాలి అనేది తెలియదు. సో మనం వేసుకునే డ్రెస్ ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా ఉండాలి. ఫస్ట్ వాడి మనసులో ఎటువంటి లేని ఆలోచనలు వాడికి మనం పుట్టించినట్టు అవుతాం. ఎదుటి వాళ్ళు ఎలా డ్రెస్ వేసుకున్నా కూడా మగవాళ్ళు చలించకుండా, వాళ్ళ చెడు ఆలోచనలు రాకుండా ఉండడానికి ఇక్కడ ఋషులు తపస్సు చేసుకొని వచ్చిన వాళ్ళు ఎవ్వరూ లేరండి. ఎవడి ఆలోచనలు ఎవడి మైండ్ లో తిరిగేది ఆడి మైండ్ లో తిరుగుతూనే ఉంటది. దాన్ని మనం ఏం ఆపలేము. సో మన వైపున మనం ఏం చేయాలంటే కంఫర్టబుల్ గా ఉండి వేసుకో, దానికి అనట్లేదు. కానీ నువ్వు దేనికి వెళ్తున్నావు, ఈ డ్రెస్ వేసుకున్నందువల్ల ఎదుటి వాళ్ళు మనల్ని ఎంత గౌరవిస్తున్నారు అనేది ఉంటుంది. సో మీరు ఎన్ని డ్రెస్సులైనా వేసుకోండి, ఎలాగైనా ఉండండి, కానీ ఆ సందర్భం అనేది తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత సో ఇంకొకటి ఏంటంటేనండి, మన పిల్లలు అలాంటి డ్రెస్సులు వేసుకొని అలా తిరుగుతూ ఉన్నప్పుడు మెచ్చుకుంటారు పక్కన వాళ్ళు. అరే మీ అమ్మాయి చాలా మోడర్న్, మంచి డ్రెస్ వేసుకుంది, చాలా బాగుంది అనుకుంటారు. కానీ అదే తర్వాత పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత మన absence లో మనకు తెలిసిన వాళ్ళ ముందు ఏంటండి తల్లికి తెలీదా అలాంటి డ్రెస్ వేసుకుంటది, పిల్లకి బుద్ధి లేకపోతే తల్లికైనా బుద్ధి లేదా, అలాంటి డ్రెస్ వేసుకొని రోడ్డు మీదకి పంపిస్తుందా అని అంటారు కదా. అలాంటప్పుడు ఇప్పుడు మీరు ఒక సిటీ బస్ ఎక్కుతున్నారండి, సిటీ బస్ ఎక్కినప్పుడు నువ్వు 100 మందిలో ఎక్కాలి బస్సు. మరి నువ్వు అరాకొరా బట్టలు వేసుకుంటే మరి అందరు చూస్తారు, అంతే కదా. నువ్వు కార్లో వెళ్ళు, కరెక్ట్, ఎవరు చూడరు.
ఎవరు చూడరు. నీ డ్రైవర్కి తెలుసు నువ్వు ఎలాంటి డ్రెస్ వేసుకుంటావు, వాడు అన్ని మూసుకొని వాడు డ్రైవింగ్ ఆడు చేసుకుంటాడు కదా. అంతే. సో మరి నువ్వు కార్లో ఉన్నప్పుడు నీ ఇష్టం, నువ్వేమన్నా వేసుకో. మరి ఒక బస్సులో వెళ్తున్నప్పుడు నువ్వు ఎలా డ్రెస్సింగ్ వేసుకోవాలో నీకు తెలియాలి. నువ్వు బస్సులో షార్ట్ వేసుకొని వాడి చేతులు తగిలాడు ఈడి చేతులకు తగులుతాడు. మరి కొంతమంది దానికే ఎక్కుతారు కదా మరి బస్సులు కదా, వాళ్ళు ఎక్కేదే దానికోసం. నువ్వు పైన చేతులు పట్టుకుంటావు, స్లీవ్లెస్ వేసుకుంటావు, మరి కింద చేస్తారు, పని చేసుకుంటారు. చూసుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళు అలా ఉంటారు. సో మనం మగవాళ్ళు ఇలా చేశారు అంటే నువ్వు ఏ సందర్భంలో ఎక్కడికి వెళ్తున్నావు, కాలేజీకి వెళ్తున్నప్పుడు నువ్వు ఎలా ఉండాలి అనేది ఉండాలి. అలా అని ఆడపిల్లలు అలాంటి డ్రెస్సులు వేసుకోకూడదని నేను చెప్పటం లేదండి. సందర్భాన్ని బట్టి ఉండాలి. ఎందుకంటే ఎంత పద్ధతిగా వేసుకున్నా కూడా తగిలే వాళ్ళు తగులుతూనే ఉంటారు. వాళ్ళ ఆలోచనలే అలానే మీరు చీర కట్టుకున్న వాళ్ళని తగులుతారు, చీర కట్టుకున్న వాళ్ళని తగులుతారు, షార్ట్ వేసుకున్న ఎక్కువ తగులుతారు అంతే. ఎందుకంటే చాలా స్పేస్ ఉంటది కాబట్టి ఎక్కువ తగులుతారు. చీర కట్టుకునే వాళ్ళకి ఎక్కడ స్పేస్ దొరుకుతుంది, కాళ్ళు దొక్కుతారు, ఇంకెక్కడ దొరకదు కాబట్టి. సో అలా కంఫర్ట్ మనమే, ఐ మీన్ అలా అలాంటి డ్రెస్సింగ్ తో కంఫర్ట్ వేసుకున్న వాళ్ళే ఇస్తున్నారు. సో ఎప్పుడైనా సరే ఎవరైనా సరే అమ్మాయిలు కానీ పెద్దవాళ్ళు కూడా, సో పెద్దవాళ్ళకు పిల్లలకు ఇప్పుడు పోటీ ఏం తేడా తెలియట్లేదండి. తల్లి ఎలా తయారవుతుందో తల్లి కంటే కూతురు కంటే తల్లి ఇంకా ఎక్కువ తయారైపోతుంది. సో అది కరెక్టే, చాలా పర్ఫెక్ట్. కానీ మీరు చూసుకోండి, మీరు ఎక్కడికి వెళ్తున్నారు, ఎటువంటి క్రౌడ్ మధ్యలో వెళ్తున్నారు, మీ చుట్టుపక్కల ఎలా ఉన్నారు. సో మీరు ఇలా డ్రెస్ వేసుకుంటే యాక్సెప్ట్ చేసే వాళ్ళ మధ్యలో వెళ్తున్నారా లేదా అనేది చూసుకోండి. సో అదే మీ సర్కిల్లో వెళ్ళండి. మీరు డ్రెస్ వేసుకుంటే మీ చుట్టుపక్కల వాళ్ళు కూడా అలాగే ఉంటే దానికి ఏం ప్రాబ్లం లేదండి. సో మీరు ఒక పేరెంటానికి వెళ్తున్నారండి, ఎలా ఉండాలి డ్రెస్? ఏదో పద్ధతిగా చీర కట్టుకొని, నాకు ఇదే అలవాటు, నేను షార్ట్ వేసుకొని వస్తాను అంటే మరి మిమ్మల్ని చూస్తారు అందరు. సో ఇంపార్టెంట్ డ్రెస్ వేసుకోవడము, మనని మనం ఎలా క్యారీ చేసుకుంటాం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో అది లేకపోతే మాత్రం ఇలాంటి అనర్థాలు జరుగుతాయి. తల్లి కూడా పిల్లలకు, ఆడపిల్లలకని ఎందుకు చెప్తున్నానంటే ఏదైనా జరిగేది ఆడపిల్లలకే నష్టం. సో అందుకని మీరు ఎవ్వరు ఏమన్నా కూడా నేను ఇది చెప్పడం మాత్రం, ఎవరైనా తప్పుపడితే ఐఎమ్ సో సారీ. ఆడపిల్లలకు తల్లి కూడా ఒక దీపాన్ని మనము ఎలా జాగ్రత్తగా దాచిపెట్టుకుంటామో, ఎలా చేతులు పెట్టి అడ్డు పెట్టుకుని ఆ దీపం వెలిగేలాగా చూస్తామో, అలాగే మన పిల్లల్ని కూడా దాంట్లో ఒత్తి వేసి గాలి తాగాలని చోట ఆ దీపాన్ని తీసుకెళ్లి ఎలా జాగ్రత్తగా పెడతామో అలా పెట్టి, అమ్మా కరెక్టే, మాకెందుకు రిస్ట్రిక్షన్స్, మగపిల్లలకు లేవా అంటే లేవు. ఆ సృష్టి, ఆ దేవుడే అలా పెట్టాడు. సో మన జాగ్రత్తలో మనం జాగ్రత్తగా ఉంటే ఎదుటి వాళ్ళ నుంచి తప్పించుకోవడం కొంచెం ఏమైనా తగ్గుతుందేమో. అట్లీస్ట్ వాడికి ఆలోచన రాకుండా మనం చేస్తామేమో. ఇదమ్మా జరిగేది పరిస్థితి, నువ్వు ఇలా ఉంటే ఇలా జరుగుతుంది, కాస్త జాగ్రత్తగా ఉండని మనం కూడా చెప్పాలి ఆడపిల్లలకు. సో అలాంటిని వాళ్ళ స్వేచ్ఛను మనం ఏమి ఇది చేయట్లేదని, నీ ఇష్టం వచ్చినట్టుగానే. సో సందర్భానుసారంగా పద్ధతి ప్రకారం ఉండు. సో మన పిల్లల్ని మన యాబ్సెన్స్ లో మన చుట్టాల ముందు వాళ్ళ గురించి మాట్లాడితే మనకు కూడా చాలా బాధేస్తుందండి. వాడు ఎలా చూస్తారంటే ఫుల్ డ్రెస్ వేసుకున్నప్పుడు ఒకలాగా మాట్లాడతారు, ఏదో క్లబ్లకో పబ్లకో వెళ్తున్నప్పుడు మెచ్చుకున్న వాళ్ళే ఆ పిల్లలను ఒక రకంగా మాట్లాడతారండి. ఏంటి ఎక్కడికి క్లబ్కి వెళ్తున్నావా, పబ్కి వెళ్తున్నావా, ఇలా చూసి మాట్లాడతాడు అనమాట. సో వాళ్ళ ఆలోచనలు వాళ్ళు అలాగే ఉంటాయి. సో తల్లి కూడా కొంచెం పిల్లలకి అలానే బయట వెస్ట్రన్ డ్రెస్ వేసుకోవద్దని చెప్పట్లేదు, సందర్భాన్ని బట్టి మనం కూడా మన డ్రెస్సింగ్ సెన్స్ ఎలా ఉండాలంటే మనం హౌ వీ హ్యావ్ టు క్యారీ అవర్ సెల్ఫ్ అంటే ఎదుటి వాళ్ళు మనం గౌరవించేలాగా ఉండాలి. సో అది చాలా ఇంపార్టెంట్. అట్లాగే ఇంకొకటి ఏంటంటే అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్, మగవాళ్ళు ఈ మధ్య మరి నాకు తెలిసి ఒక 7-8 years నుంచి షార్ట్స్, ఈ షార్ట్స్ అనేది ఎక్కడైనా ఎయిర్పోర్ట్ లో చూడండి షార్ట్స్, హోటల్కి రానియండి షార్ట్స్, అన్ని షార్ట్స్ వేసుకొని ఉంటారు వాళ్ళు. సో వాళ్ళకి ఏమి ఉండవు, వాళ్ళకి ఏమి రిస్ట్రిక్షన్స్ ఉండవు. వాళ్ళు మరి మీరు కూడా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నట్టే కదా. ఇప్పుడు నేను ఒక హోటల్కి వెళ్ళానండి, షార్ట్ వేసుకున్నాడు, నా ఎదురుగుండా ఒకటి కూర్చున్నాడు, కాలు మీద కాలు వేసుకొని, మరి నేను ఏం చేయాలి? మరి వాడిని పోయి నేనేం అడగలేను కదా. మరి నువ్వు ఎక్కడికి వచ్చావు ఏంటి అనేది నీకు తెలియాలి. షార్ట్స్ వేసుకొని తిరుగుతుంది ఎక్కడైనా సరే, గుడి కానీ గోపురం కానీ ట్రిప్పులు కానీ ఎక్కడైనా సరే షార్ట్స్. ఆ షార్ట్స్ వేసుకొని కొంతమంది పిల్లలు స్కూళ్ళలో దింపుతున్నారట. సో పిల్లలు చెప్తున్నాడు, నాన్న నువ్వు షార్ట్ వేసుకొని రాకు, మా స్కూల్లో మీ నాన్న ఇంటికి బట్టలు, మీ నాన్నకి ప్యాంట్ లేదని అడుగుతున్నారని చెప్తున్నారట. సో మగవాళ్ళు కూడా కొంచెం సందర్భాన్ని బట్టి, ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు కూడా
ఇది వరకు మనం ఎవరింటికన్నా వెళ్తే మగవాళ్ళు మనం చూడంగా లేడీస్ చూడండి లోపలికి గబగబా వెళ్ళి ఒక బనియన్ వేసుకొని ఒక టవల్ వేసుకొని చక్కగా ప్యాంట్ వేసుకొని లేకపోతే ఒక లుంగి కట్టుకొని వచ్చి ఎదురుగుండా కూర్చుండేవాళ్ళు. ఇప్పుడు ఏం లేదు, షార్ట్స్ వేసుకొని కాళ్ళ మీద కాలు వేసుకొని మొత్తం ఎక్స్పోజింగ్ అనమాట. ఇక వచ్చిన వాళ్ళు ఉండాలా వెళ్ళాలా అనేది వాళ్ళు నిర్ణయించుకోవాలి. సో మీ ఈ డ్రెస్సింగ్ సెన్స్ అనేది లేడీస్కి ఎంత ఇంపార్టెంట్, లేడీస్కి 100% ఇంపార్టెంట్, జెంట్స్కు 99.9% ఇంపార్టెంట్. సో 1% మనకి ఎందుకు ఎక్కువ అంటే మన సేఫ్టీ, మనకుండే ఇది మనకి రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి కాబట్టి మనం కొంచెం 100% ఉండాలి. 99.9% జెంట్స్ కూడా మా ఆడవాళ్ళని ఇబ్బంది పెట్టకుండా ఉంటే మంచిది. గుడికి కూడా షార్ట్సే. ఈ షార్ట్స్ అనేది మరి ఏం చేస్తారు, ఆడవాళ్ళకు నైటీలు అని ఊకే ఆడవాళ్ళ నైటీలు వేసుకొని నేను గుడికి వెళ్ళాను కదా. అదే కదా, ఎప్పుడు చూసినా ఆడవాళ్ళు ఎప్పుడు చూసినా నైటీలు వేసుకొని నేను షాపింగ్ వెళ్ళాను, నైటీస్ వేసుకొని నేను హోటల్కి వెళ్ళాను కదా. మరి మీరు నైటీలు వేసుకొని వస్తున్నారు కదా, మిమ్మల్ని ఎవరు అడిగే వాళ్ళు లేరా? అదే కదా. సో ఎంతసేపు వచ్చి లేడీస్ ని పాయింట్అవుట్ చేయాలి, ఏదో ఒక రకంగా పాయింట్అవుట్ చేయాలి. సో డ్రెస్సింగ్ సెన్స్ అనేది ఎవరికైనా ఇంపార్టెంట్. మన డ్రెస్సింగ్ సెన్స్ ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా, మనం కంఫర్టబుల్ గా వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా, మగవాళ్ళ మనం చూసి ఒక మంచి అభిప్రాయం కలిగేలాగా ఉండడానికి మనం కొంచెం ట్రై చేయాలి అంతే. సూపర్ అమ్మా, థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.